ఓకే ఫ్రెండ్స్, మరి ఒక్కసారి ఈ మహావతార్ యూట్యూబ్ ఛానల్ ఆర్గనైజింగ్ టీం అందరికీ ఈరోజు ఒక యోగీశ్వరేశ్వరుడి గురించి తెలుసుకునేటువంటి అద్భుతమైన ఆపర్చునిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మనందరి గురువు జగద్గురువు మైత్రేయ బుద్ధుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, మాతా స్వర్ణమాల పత్రిజీకి నా యొక్క ప్రణామాలు. అదే విధంగా ఈ జూమ్ లో ఉన్న మిత్రులకి, యూట్యూబ్ లో వీక్షిస్తున్నటువంటి మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారము. మరి ఈ రోజు మన ప్రియతమ గురువు గారు మరి గురుమాత వారి యొక్క 52వ వివాహ దినోత్సవము. మరి ఈ సందర్భంగా అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. పత్రిజీ కళ్యాణం అంటే అది జగత్ కళ్యాణము, సమస్త లోక కళ్యాణం. మరి ఈ సందర్భంగా మనము ఆ సారు మనకి ఏ రకమైనటువంటి సూచనలు ఇచ్చారు, మనకి 18 ఆదర్శ సూత్రాలు ఇచ్చారు, 13 వ్యక్తిగత సూచనలు ఇచ్చారు. ఒక మాస్టర్, పిరమిడ్ మాస్టర్ ఎలా ఉండాలి అనేది మనకి ఎన్నో సందేశాలలో తెలియజేశారు ఫ్రెండ్స్. మరి వాళ్ళని మనం ఇష్టపడడం కాదు, మనం ఎలా ఉంటే, మనం ఏం చేస్తే వాళ్ళు మన విషయంలో సంతృప్తిగా ఉంటారో ఆ పని మనం చేయాల్సి ఉంది. సో ఈరోజు మరి ఇలా పత్రి సార్, పత్రి మేడం వాళ్ళ వివాహమైన రోజు అందరినీ కలుసుకోవడము, అదే విధంగా ఒక యోగీశ్వరుడి యొక్క జీవిత విశేషాలను తెలుసుకోవడము నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఫ్రెండ్స్, ఇంకా మరి సెషన్ లోకి వెళ్దాము. వీరే నీమ్ కరోళి బాబా గారు. ఈ ధ్యాన జగత్ బుక్ ఈ మధ్య కాలంలో ఎంతో అద్భుతంగా, ఎంతో విలువైన సమాచారంతో కూడి ఉంటుంది. సో మరి ఆ టీం అందరికీ కూడా మనము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుందాము. ఒక యోగీశ్వరుడి యొక్క మొత్తం జీవితాన్ని మనకి చాలా చక్కగా, క్లుప్తంగా, అద్భుతంగా అందిస్తూ ఉన్నారు. మరి ప్రతి ఒక్కరము ఈ ధ్యాన జగత్ బుక్ తీసుకోవాలి ఫ్రెండ్స్. మరి ఇంకా నీమ్ కరోళి బాబా జీవిత విశేషాల్లోకి వెళ్దాము. మరి ఈ సందర్భంగా నీమ్ కరోళి బాబాజీ యొక్క ఆ మహా చైతన్యము శక్తితో కూడా మనం అనుసంధానమయ్యి, వారే మనతో ఉండి, మనలో ఉండి ఈరోజు వారి యొక్క అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని మనకి ఇస్తున్నారు. మరి లలిత మేడం చెప్పినట్టు ఈ పిఎస్ఎస్ఎం అనేది ఇప్పుడు ఒక మహావృక్షం లాగా అయిపోయింది ఫ్రెండ్స్. అందులో మనమంతా మరి ఆ కొమ్మలు, రెమ్మల్లాగా ఉన్నాము. అందరము మరి కలిసి కట్టుగా ఉన్నాము. అందరము సరి సమానమే. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. అందరము కలిసి చేస్తున్నాం కాబట్టే ఇది ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఎంతో విస్తరించింది, ఎన్నో అద్భుతాలని సృష్టిస్తుంది. ఈ భూమి మీద జరుగుతున్న ఎన్నో పరిణామాలకి మరి ఎంతో ఆ శక్తిని కూడా అందిస్తూ ఉంది అన్నమాట. సో ఇక నీమ్ కరోళి బాబాజీ ఎవరు, ఏంటి విశేషాలు చూద్దామండి. నీమ్ కరోళి బాబాజీని మనము బాబాజీ అని సంబోధిస్తూ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఎందరో మహానుభావులు, మనకు మహాయోగులు పత్రి సార్ ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉంటారు. మరి వాళ్ళందరిలో కూడా నీమ్ కరోళి బాబా గారు సిద్ధత్వము మరి యోగత్వము కలగలిసిన ఆధ్యాత్మిక చక్రవర్తిగా పేరుగాంచారన్నమాట. భారతదేశానికి చెందినటువంటి సుప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు మరి నీమ్ కరోళి బాబా గారు. సాక్షాత్తు ఈ భూమి మీద నడయాడుతున్న హనుమాన్జీ స్వరూపంగా భక్తులచే కొనియాడబడినటువంటి వారు నీమ్ కరోళి బాబాజీ అన్నమాట. ఈ గొప్ప హిమాలయ యోగి తమ మహోన్నతమైన ఆత్మ విజ్ఞాన సంపదతో ఒకవైపు సహజ సిద్ధమైన సంసార జీవితాన్ని ఆస్వాదిస్తూనే, ఇంకోవైపు సామాన్య మానవ స్థాయి నుంచి అసామాన్య సిద్ధ పురుషులుగా ఎదిగారు. అంటే మన పిఎస్ఎస్ఎం
లో సంసారంలో నిర్వాణము అనేటువంటి గొప్ప సూత్రాన్ని ఆధారం చేసుకొని మనమందరము జీవిస్తున్నట్టుగానే మరి బాబాజీ కూడా ఒక సామాన్యుడుగానే జీవితాన్ని ఆరంభించి ఒక మహా యోగీశ్వరుడుగా సిద్ధ పురుషుడుగా ఎదిగారనమాట. మరి అది ఎలా సాధ్యమైందో మనం చూద్దాము. వారు తమ జీవిత పర్యంతము కూడా శ్రద్ధ, ప్రేమ, భక్తి మరి సేవల గురించి విశేషంగా బోధిస్తూ వచ్చారనమాట. ప్రపంచ వ్యాప్తంగా అంటే కేవలము మన భారతదేశంలోనే కాకుండా మరి బాబాజీకి ప్రపంచ వ్యాప్తంగా హనుమాన్జీ మందిరాలు మరి అనేక ఆశ్రమాలు కూడా ఉన్నాయన్నమాట. మన యొక్క ప్రముఖ టెక్ దిగ్గజమైనటువంటి యాపిల్ కంపెనీ అధినేత స్టీవ్ జాబ్స్ తో పాటు ఫేస్బుక్ సృష్టికర్త మార్క్ జూకర్బర్గ్ ఇంకా ఎంతో మంది ఆధ్యాత్మిక గురువులు మన విదేశాల్లో ఉన్నటువంటి గురువులు కూడా మన క్రికెట్ కెప్టెన్ అయినటువంటి విరాట్ కోహ్లీ ఇలా వీరి యొక్క బోధనలకు ప్రభావితమైన వారన్నమాట. వారందరూ కూడా వారు చూపించినటువంటి ఆ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసి వారి జీవితాలను పుణ్యం చేసుకున్నారు. మరి సమాజంలో ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగారన్నమాట. ఇక బాబాజీ ఎప్పుడు ఎక్కడ జన్మించారు అంటే మహారాజ్జీ అని భక్తులు ప్రేమగా పిలిచే నీమ్ కరోలి బాబా సెప్టెంబర్ 11వ తేదీ 1900 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ లోని అక్బర్పూర్ అనేటువంటి గ్రామంలో ధనిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. మరి వారికి తల్లిదండ్రులు పెట్టిన పేరు ఏంటంటే లక్ష్మీనారాయణ శర్మ. మరి లక్ష్మీనారాయణ శర్మ నుండి నీమ్ కరోలి బాబాగా పేరు ఎలా వచ్చింది, ఆ నామం ఎలా సార్థకమైందో చూద్దాం ఫ్రెండ్స్. అయితే వీరికి వారు చిన్నతనంలోనే వాళ్ళ అమ్మగారు చనిపోవడం జరిగిందనమాట. ఇక బంధువుల యొక్క ప్రోద్బలంతో వాళ్ళ నాన్నగారు రెండో వివాహం చేసుకున్నారు. పిన తల్లి యొక్క పెంపకంలో మరి వారు చిన్నతనం నుంచే అసాధారణమైన ప్రతిభను కనబరుస్తూ ముఖ్యంగా మరి హనుమాన్జీ పట్ల గొప్ప భక్తి కలిగి ఉండేవారనమాట. ఇక బాల్యంలోనే అతడు తన యొక్క కుటుంబాన్ని మరి స్నేహితులను ఆశ్చర్యపరిచేలా అనేక సిద్ధులను కూడా ప్రదర్శించడం జరిగింది. చదువులో కూడా ఎంతో చురుకుగా ఉంటూ ఉపాధ్యాయుల యొక్క మన్ననను పొందుతూ మరి వీరు సాంప్రదాయ బ్రాహ్మణ ఫ్యామిలీలో జన్మించారు కదా, అందుకు తగినటువంటి వేద విద్యలన్నీ కూడా ఔపోసన పట్టారు, అభ్యసించారు చిన్నతనంలోనే. ఇక సంస్కృతంలో కూడా మంచి పండిత ఆ జ్ఞానాన్ని కూడా కలిగి ఉన్నారు. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు వీరన్నీ క్షుణ్ణంగా అధ్యయనం చేశారు చిన్నతనంలోనే. ఇక మరి జనరల్ గా పిల్లలంటే ఎలా ఉంటారు, ఎక్కువగా ఆటలు పాటలు ఆ ఎంజాయ్మెంట్ మూడ్ లో ఉంటారు కదా, కానీ బాబాజీ అలా కాదు. అందుకు భిన్నంగా చిన్నప్పటి నుండే ఎక్కువ సమయాన్ని ఇటు ధ్యానము, తర్వాత జపము, తర్వాత భగవంతుని ఆరాధనలో గడుపుతూ వచ్చేవారు. ఎక్కువగా ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడేవారనమాట. మరి అప్పుడు బాల్య వివాహాలు జరిగేవి కదండి. సో ఈ యొక్క శంకర లక్ష్మీనారాయణ శర్మ గారికి వాళ్ళ తల్లిదండ్రులు 11 సంవత్సరాల వయసులోనే వివాహం చేశారు. మరి ఆ వీరికి భారీగా వచ్చిన వారి పేరు ఏంటంటే బాదంబాస్ అనేటువంటి గ్రామానికి చెందిన రామ్ బేటి 9 సంవత్సరాల అమ్మాయితో వీరికి వివాహం జరిగింది. ఇక లక్ష్మీనారాయణ గారికేమో ఈ పెళ్లి చేసుకోవడం కానీ సంసారిక జీవితం కానీ అప్పుడు ఇష్టం లేదు అస్సలు. సో అతడు వివాహం చేసుకున్నప్పటికీ కూడా తను ఎప్పుడు మానసికంగా భగవంతునికి ధ్యానానికి అంకితమైపోయి మానసికంగా అలాగే జీవిస్తూ వచ్చాడనమాట. ఇక కొంతకాలం తర్వాత పెళ్లి అయిన తర్వాత కొంతకాలానికే అతడు భగవంతుని తత్వాన్ని తెలుసుకోవడానికి సన్యాస మార్గాన్ని అనుసరిస్తూ మరి ఇంట్లో నుండి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారనమాట.
ఇక మరి వాళ్ళ తండ్రి ఊరి వారందరూ అతని కోసం వెతికారు, కానీ అతను ఎక్కడా అతని జాడ లభించలేదన్నమాట. ఇక ఇంటి నుండి వెళ్ళిన తర్వాత లక్ష్మీనారాయణ గారు శర్మ గారు ఎక్కడికి వెళ్ళారు అంటే గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్ లో ఉన్నటువంటి ఒక ఆశ్రమానికి చేరుకున్నారు. ఆ ఆశ్రమంలో అక్కడ ఉన్నటువంటి ఆ గురువు గారికి ఇంకా ఎంతో మంది శిష్యులు ఉన్నారు. అయితే వీరు అందరికన్నా వయసులో చిన్నవారన్నమాట. సో అప్పుడు ఆ చిన్నతనం అందరికన్నా చిన్నవారు కాబట్టి మరి ఈ లక్ష్మీనారాయణ శర్మ గారు వారి యొక్క గురువు గారికి, గురువుతో పాటు అక్కడ ఉన్నటువంటి శిష్యులందరికీ కూడా ఎంతో సేవ చేస్తూ, ఎంతో వినయంతో, శ్రద్ధతో, భక్తితో మరి గురువు గారు చెప్పేటువంటి ఎన్నో విషయాలను చక్కగా మరి ఆచరిస్తూ, వింటూ ఆచరిస్తూ వస్తున్నారనమాట. సో వీరిలోనున్నటువంటి ఆ భక్తి, శ్రద్ధ, వినయము ఇదంతా చూసేసరికి ఆ గురువు గారికి ఈ మన లక్ష్మీనారాయణ శర్మ గారంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఏర్పడిపోయింది. ఆ రకంగా మరి ఆ గురువు గారు తనకు తెలిసినటువంటి విద్యలన్నింటినీ కూడా వీరికి బోధించడం జరిగిందనమాట. వీరి శిక్షణలో మరి ఎంతో అద్భుతమైన సాధన చేసి ఎంతో ఉన్నతంగా ఆత్మపరంగా ఆత్మ జ్ఞానాన్ని పొంది ఉన్నతంగా ఎదిగారు లక్ష్మీనారాయణ శర్మ. ఇక ఆ గురువు గారు తన యొక్క ఉత్తరాధికారిగా లక్ష్మీనారాయణ శర్మ గారిని ప్రకటించారు. అయితే అక్కడ ఎంతో కాలం నుండి ఉన్నటువంటి మిగతా శిష్యులకు అది నచ్చలేదన్నమాట. అరే మేమంతా సీనియర్స్ ఉండగా ఈ చిన్న పిల్లోడికి బాధ్యతను అప్పగిస్తున్నారు అని చెప్పి వారు గురువు గారిని వ్యతిరేకించడం జరిగింది. ఇక అలాంటి సమయంలో మరి అయితే ఆ గురువు గారు లక్ష్మీనారాయణ శర్మ గారికి ఇచ్చినటువంటి పేరు ఏంటి అంటే బాబా లక్ష్మణ్ దాస్ గా పేరు మార్చేశారనమాట. సో మార్చేసి వీరికి బాధ్యతలను అప్పగించారు, ఆ ఆశ్రమం యొక్క బాధ్యతలను. కానీ ఆ మిగతా శిష్యులందరూ కూడా దీన్ని వ్యతిరేకించడం వల్ల లక్ష్మీనారాయణ గారికి ఇక అక్కడ ఉండడం నచ్చలేదు, ఇష్టపడలేదన్నమాట. సో అతను ఏం చేస్తారు, గురువు గారి యొక్క అనుమతి తీసుకొని చూస్తారా ఇక్కడ మళ్ళీ చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడం లేదు వేరే దగ్గరికి. అంతా మరి గురువు పట్ల అంకిత భావం కలవారు కాబట్టి గురువు గారి యొక్క అనుమతితోనే అక్కడి నుండి మళ్ళీ వేరే ప్రదేశానికి వెళ్ళడం జరిగిందనమాట. ఇక లక్ష్మీనారాయణ శర్మ నుండి బాబా లక్ష్మణ్ దాస్ గా పేరు వచ్చేసింది. ఎక్కడికి వెళ్ళారు అంటే వారు విశాల ప్రపంచంలోకి వెళ్ళిపోయారు. ఇక ఎక్కడికి అంటే ఫస్ట్ అక్కడి నుండి బబనియా అనే గ్రామానికి వెళ్ళారు. ఆ గ్రామానికి దగ్గరలో ఉన్న ఒక చెరువులో కూర్చొని ధ్యాన సాధన చేయడం మొదలు పెట్టారు. చూడండి ఎక్కడ చేస్తున్నారో వీరు ధ్యాన సాధన. ఆ పంచభూతాలతో కలిసి ధ్యాన సాధన మొదలు పెట్టారు. చెరువులో కూర్చొని ధ్యానం చేస్తూ ఉండేవారనమాట. అయితే వీరు సాధన ఎలా ఉండేది అంటే కేవలము ధ్యానము కాదు, ఇటు ఆ రామనామ జపం చేస్తూ ఉండేవారు, అటు ధ్యానం చేస్తూ ఉండేవారు అన్నమాట. మూడు భగవంతుని ఆరాధన, జపము, ధ్యానము మూడు ఫాలో అయ్యేవారన్నమాట. సో వీరు రామనామ జపం చేస్తూ ఉంటేనంట సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారే వీరి పక్కన వచ్చి కూర్చునేవారంట. ఈ దృశ్యాన్ని ఆంజనేయ స్వామిని స్వయంగా భౌతిక కన్నులతోనే ఎంతో మంది దర్శనం చేసుకున్నారంట, చూసేవారంట. అంటే అంతటి భక్తి తత్పరత కలిగి ఉన్నారు ఆంజనేయ స్వామి అంటే మరి ఈ బాబాజీ గారు. సో ఇక వీరిని అందరూ కూడా ఆ విధంగా సాధన చేసుకుంటూ ఉన్నప్పుడు వీరిని అందరూ ఇంకొక పేరు పెట్టారనమాట. అక్కడ ఏంటి అంటే తలాబ్ బాబా అని పేరు పెట్టారు ఆ బబనియా గ్రామవాసులు. తలాబ్ అంటే అర్థం ఏంటి అంటే చెరువు అని అర్థం. వీరెప్పుడు చూసినా చెరువులో కూర్చొని ధ్యానం చేసేవారు కదా, అందుకని వారు బబనియా తలాబ్ బాబా అని పేరు పెట్టారనమాట. ఆ రకంగా మరి వీరు తలాబ్ బాబాగా అక్కడ ఇక పిలువబడుతూ ఉన్నారు. అయితే వీరు నీమ్ కరోలి బాబా గారు
హనుమంతుడి భక్తుడే కాదండి, భారతదేశంలోనూ హిమాలయాల్లోనూ ప్రపంచ వ్యాప్తంగా మరి ఎన్నో హనుమాన్ టెంపుల్స్ వీరు స్వయంగా నిర్మాణం చేయడం జరిగిందనమాట. అందులో మొట్టమొదటి ఆ హనుమాన్ టెంపుల్ ఈ యొక్క బబనియా గ్రామంలోనే వీరు స్వయంగా తయారు చేసినటువంటి విగ్రహం ద్వారానే మరి అక్కడ టెంపుల్ నిర్మాణము, విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అంతా కూడా వీరు స్వయంగా చేశారనమాట. అది మొట్టమొదటిది ఇక వీరి యొక్క టెంపుల్స్ నిర్మాణంలో. సో అక్కడ మరి బబనియా గ్రామంలో వారి దినచర్య ఎలా ఉండేది అంటే, గంటలు 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 చెరువులో కూర్చొని ధ్యానం చేయడము, జపం చేయడం, ఆ విధంగా జరుగుతూ ఉండేదన్నమాట. ఇక వీరు ఆ విధంగా గంటల గంటలు సాధన చేస్తూ ఉన్నప్పుడు వారి లోపల ఇక సిద్ధులన్నీ కూడా ఎంతో మరి ప్రకటించబడుతూ వచ్చాయి. ఎలాంటి సిద్ధులు అంటే, ఎలాంటి యోగ స్థితికి వెళ్ళారు అంటే వారు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారనమాట ఇక్కడ. ఇక అక్కడ ఆయనకి ఎంతో మంది భక్తులు అయిపోయారు వీరిని చూసి. ఎందుకంటే ఎప్పుడు చూసినా వారు ధ్యానము, జపము చేస్తూ ఉండేవారు. అదే విధంగా సాక్షాత్తు హనుమంతుల వారే వచ్చి వారి పక్కన కూర్చునేవారు. హనుమంతుల వారు కూడా చక్కగా ధ్యానం చేసేవారు అనమాట వారితో కలిసి. సో ఇక అప్పుడు వీరి యొక్క సిద్ధులకు ఒక తార్కాణం చెప్తున్నారు. ఒక భక్తుడు వచ్చేసి బాబాజీని అడిగారంట, బాబాజీ నాకు జిలేబీ తినాలని ఉంది అనగానే, మరి సామాన్య మానవులమైన మనమే మన దగ్గరికి ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితే ఉన్నంతలో పెడతాము. మరి అలాంటిది అక్కడ ఆయన సర్వసిద్ధులు పొందారు, ఏదడిగినా ఇచ్చే స్థితిలో ఉన్నారు. కాబట్టి ఇలా చెయ్యి చాపారంట. మరి వారు చెయ్యి చాపగానే ఆ ప్రకృతి నుండి వారి చేతిలోకి ఆ జిలేబీ వచ్చేసిందంట. ఆ విధంగా మరి వెంటనే ఆ కోరిన వ్యక్తికి ఆ జిలేబీని ఇవ్వడము, అతడు ఆ రుచికరమైన ఆ జిలేబీని తిని ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని పొందడం జరిగిందనమాట. మరి ఫ్రెండ్స్, ఇదంతా చేస్తున్నారు కదా, ఒక సిద్ధుడిగా ఎదిగారు, యోగీశ్వరుడి స్థితికి ఎదిగారు. కాబట్టి బాబాజీ వయసు ఎంతో అనుకుంటున్నారా? అప్పటికి బాబాజీ వయసు కేవలము 16 సంవత్సరాలు మాత్రమే ఇంకా. సో అంత చిన్న వయసులోనే మరి వారు చేసిన సాధన వల్ల అంత ఉన్నత స్థితికి ఎదిగారన్నమాట. ఇక అప్పుడు బబనియా గ్రామంలో కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ అక్కడి నుండి ఇంకా వేరే ప్రాంతానికి వెళ్ళాలి అనిపించింది అనమాట ఈ యొక్క బాబాజీకి. మరి అప్పుడు టెంపుల్ కట్టారు కదా, ఆ టెంపుల్ నిర్వహణ బాధ్యతనంతా కూడా ఆ గ్రామానికి దగ్గరలో ఉన్న ఒక మాతాజీకి అప్పచెప్పేసి మళ్ళీ వారు ప్రయాణం మొదలు పెట్టేశారు. ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు అంటే ఉత్తరప్రదేశ్కి వెళ్దామని చెప్పి వారు ఒక రైలు ఎక్కారనమాట. ఇక్కడ చాలా చమత్కారంగా ఉంటుంది వీరి యొక్క ఈ రైలు సంఘటన అన్నమాట. రైలు ఎక్కగానే టికెట్ తీసి వచ్చేసి టికెట్ అడిగారు. టికెట్ అడిగితే అప్పుడు బాబాజీ ఏం చెప్తారంటే, సాధువును అయినా నా దగ్గర డబ్బు లేదు కనుక నేను టికెట్ కొనుక్కోలేదు అని చెప్తారు. అప్పుడు ఆ టీసీ ఏం చేస్తారు, టికెట్ లేకపోతే ప్రయాణం చేయడానికి వీలు లేదు అని చెప్పి బలవంతంగా బాబాజీని ట్రైన్ దింపేస్తారనమాట. ఇక బాబాజీ ఎప్పుడైతే ట్రైన్ దిగిండ్రో ఆ ట్రైన్ అప్పటికప్పుడే అక్కడ ఆగిపోయింది. ఆటోమేటిక్ గా ఆగిపోయింది. ఏ రకమైన సాంకేతిక లోపం లేదు, ఏమీ లేదనమాట. ఇక వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా ఆ డ్రైవరు అది కదలట్లేదు. వాళ్ళు ఏం చేశారు, పక్కనున్న స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆ టెక్నికల్స్ ని పిలిపించి అక్కడంతా కూడా చెక్ చేపించారు. కానీ ఎక్కడా ఏ ప్రాబ్లము లేదు. ఇక కొన్ని గంటలు ట్రైన్ అక్కడే ఆగిపోయిందనమాట. ఎప్పుడైతే ట్రైన్ ఆగిపోయిందో అక్కడనే పక్కనే ఉంటుందన్నమాట నీమ్ కరోలి అనేటువంటి గ్రామం. ఆ గ్రామానికి దగ్గర ఆగిపోయింది ట్రైన్. అప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ వింతను చూడడానికి రావడం మొదలు పెట్టారంట. సో అలా చాలా మంది వచ్చారు అక్కడికి, గుమికూడారు. ఇంకా అందులో ఒక జడ్జి కూడా ఉన్నారనమాట. ఆ జడ్జికి మన బాబాజీ తెలుసు అనమాట. ఆయన టికెట్ కలెక్టర్ ద్వారా విషయం తెలుసుకొని, అయ్యో మీరెంత పొరపాటు చేశారు,
ఆ బాబాజీని ట్రైన్ దించి ఉండాల్సింది కాదు. ఆయన గొప్ప సిద్ధ పురుషుడు, యోగీశ్వరుడు అని చెప్పగానే వెంటనే ఆ రైల్వే సిబ్బంది బాబాజీ ఏం చేశారు, ఇక రైలు దిగి అక్కడ అప్పుడు చీకటి సమయం అన్నమాట. కొంత దూరం వెళ్ళి అక్కడ ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తున్నారు. ఇంకా ఎప్పుడు సమయం వృధా చేయరు కదా యోగీశ్వరులు. సో అక్కడికి వెళ్ళేసి రైల్వే సిబ్బంది బాబాజీకి క్షమాపణలు చెప్పుకొని, ప్లీజ్ దయచేసి మళ్ళీ రండి, మీ ట్రైన్ ఎక్కండి, మీకే కాదు ఇక టికెట్, ఇక ఎప్పుడు ఎవ్వరు ఏ సాధు సంతులు ఎక్కినా కూడా మేము టికెట్ తీసుకోము అని చెప్పి వాళ్ళు మాటిస్తారనమాట. సో అప్పుడు బాబాజీని అక్కడ ఉన్న వాళ్ళందరూ మాకు ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ కావాలి అని కోరుతారు. అప్పుడు బాబాజీ ఆ రైల్వే సిబ్బందితో, ఓకే నేను ట్రైన్ ఎక్కాలంటే మరి నాకు ఒక కండిషన్ ఉంది అని చెప్తారు. ఏంటి అంటే, ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ రావాలి, మీరు ఇక్కడ రైల్వే స్టేషన్ నిర్మిస్తేనే నేను ఇప్పుడు వచ్చి ట్రైన్ ఎక్కుతాను అంటారు. వెంటనే వాళ్ళు ఒప్పుకుంటారు. అక్కడ ఒక చక్కటి రైల్వే స్టేషన్ నిర్మాణం చేస్తారనమాట ఆ నీమ్ కరోలి అనేటువంటి గ్రామానికి దగ్గరలో. సో ఎప్పుడైతే బాబాజీ మళ్ళీ ట్రైన్ ఎక్కారో వెంటనే స్టార్ట్ అయిపోయింది అనమాట. అది అండి యోగీశ్వర్లు వాళ్ళు వెళ్ళే మార్గంకి కానీ వాళ్ళు చేసే పనులకు కానీ మనము ఎప్పుడు కూడా మరి ఆటంకాలు కలిగించకూడదు అని దీని నుండి నేర్చుకోవచ్చు. ఆటంకాలు కలిగిస్తే ప్రకృతి ఊరుకోదు. వాళ్ళు ఏమన్నారు పాపం, వాళ్ళకు అంతా ప్రేమే కరుణే ఉంటుంది మన పట్ల. వాళ్ళు ఎప్పుడు మనం ఏం చేసినా కూడా వాళ్ళు మనల్ని సహిస్తారు. అంత సహృదయము వాళ్ళు కలిగి ఉంటారు. సో ఇక ఎప్పుడైతే అక్కడ నీమ్ కరోలి గ్రామానికి దగ్గరలో మరి ఆ రైల్వే స్టేషన్ వచ్చింది కదా, సో దాని నీమ్ కరోలి రైల్వే స్టేషన్ అని పేరు పెట్టారు దానికి. ఇక అలా కొంతకాలం అక్కడే ఉండిపోతారనమాట బాబాజీ నీమ్ కరోలి గ్రామంలోనే. ఇక వాళ్ళు మళ్ళీ కొత్త పేరు ఇచ్చేశారు బాబాజీకి. ఏంటి అంటే నీమ్ కరోలి బాబా ఇది అండి. లక్ష్మీనారాయణ శర్మ నుండి నీమ్ కరోలి బాబాగా పేరు ఎలా వచ్చింది అంటే ఇలా వచ్చిందనమాట బాబాజీకి. సో అలా గ్రామంలో కొంతకాలం ఉంటారు అక్కడే. అప్పుడు గ్రామ సర్పంచ్ ఏం చేస్తారంటే వీరు సాధన చేసుకోవడానికి ఒక చక్కటి గుహను కూడా నిర్మిస్తారనమాట. ఇక బాబాజీ అక్కడ గుహలో ఉండి సాధన చేసుకుంటూ ఉన్నారు. అయితే బాబాజీ సాధన చేసుకుంటున్నప్పుడు ఒక సంఘటన జరిగిందనమాట. ఒకరోజు ఒక భక్తుడు కొన్ని పాలు పండ్లు తీసుకుని బాబాజీ గుహ దగ్గరికి వస్తారంట. వచ్చేసరికి అక్కడ బాబాజీ ధ్యానంలో ఉన్నారు. ఆ సమయంలో బాబాజీ చుట్టూ చాలా సర్పాలు ఉన్నాయంట. మనకు ఒక పామును చూస్తేనే భయమేస్తది. అలాంటివి ఎన్నో సర్పాలను చూసేసరికి ఆ వ్యక్తికి భయమేసి స్పృహ తప్పి పడిపోయిందంట. అప్పుడు బాబాజీకి తెలుస్తది కదా. సో బాబాజీ ధ్యానంలోకి వెళ్ళి బయటకు వచ్చి అతని దగ్గరికి వచ్చి అతనికి నీళ్లు చల్లి స్పృహ తెప్పించి, నేను సాధనలో ఉన్నప్పుడు ఇక్కడికి ఎవరూ రాకూడదు ఇక ముందు అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఇక బాబాజీ రామనామం జపం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ రామనామ తరంగాలు చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో ప్రతిధ్వనించడమే కాకుండా సాక్షాత్తు హనుమంతుల వారే అక్కడ ప్రత్యక్షమయ్యేవారంట. సో అలా వారి ప్రక్కనే కూర్చుని ఉండే హనుమంతుల వారిని మరి ఎంతో మంది గ్రామస్తులు దర్శనం చేసుకునేవారంట. సో అలా ఇక బాబాజీ పట్ల అక్కడున్న వాళ్ళందరూ కూడా భక్తులుగా మారిపోయారనమాట. వాళ్ళంతా కూడా ఒకసారి ఒక గ్రామస్తుడు బాబాజీ దగ్గరకు వచ్చేసి, బాబా నేను మీతో కలిసి బృందావనం వెళ్ళి అక్కడ ఆ గుళ్ళన్ని దర్శించుకోవాలని నాకు ఉంది అని చెప్పి ఒక కోరిక వెలిపుచ్చుదాడంట. సో అప్పుడు బాబాజీ, సరే నాయనా నువ్వు ముందు వెళ్ళు, నేను తర్వాత వచ్చి నేను కలుస్తాను అని చెప్తారంట. సో ఆ వ్యక్తి బృందావనం వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత బాబాజీ మాట ఇచ్చిన ప్రకారమే బృందావనం వెళ్తారు. ఆ వ్యక్తితో కలిసి అక్కడ ఉన్నటువంటి గుళ్ళన్ని దర్శనం చేస్తారనమాట. ఇక ఆ వ్యక్తి ఎంతో సంతోషంతో తిరిగి ఆ నీమ్ కరోలి గ్రామానికి వచ్చేసి ఆ గ్రామవాసులందరికీ కూడా తన అనుభవాన్ని పంచుకుంటాడనమాట. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఎందుకు అంటే
ఆ వ్యక్తి ఎప్పుడెప్పుడైతే బృందావనంలో బాబాజీ నాతో కలిసి ఉన్నారు, మేము ఈ ఆలయాలు దర్శించుకున్నాము అని చెప్తున్నారో, ఆ సమయంలో బాబాజీ నీమ్ కరోలి గ్రామంలోనే ఉన్నారు. వీళ్ళందరితో మరి సజ్జన సాంగత్యం చేస్తూ, వారికి జ్ఞానబోధ చేస్తూ, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారన్నమాట. అంటే బాబాజీ ఇక్కడ ఉన్నారు ఈ శరీరంలో, అలాగే ఇంకొక శరీరాన్ని తీసుకొని మరి ఆ వ్యక్తి యొక్క కోరికను తీర్చారనమాట. చూడండి, మరి మనకి ఇలాంటి సంఘటనలు అవతారమూర్తుల జీవితాల్లో కూడా చూసాము. మరి దత్తాత్రేయ స్వామి అవతారమైనటువంటి నృసింహ సరస్వతి స్వామి వారిని భిక్షకు పిలిస్తే 8 గ్రామాలకు 8 శరీరాలు తీసుకొని వెళ్ళడం జరిగింది. అది అండి యోగీశ్వర్లు, సిద్ధ పురుషులు. వాళ్ళు మనల్ని సంతృప్తి పరచడానికి మరి ఎన్ని ఎన్ని రకాలుగా వాళ్ళు మనకి చూపిస్తారన్నమాట వారి యొక్క మహిమలు. సో ఇక అది ఒకటి. ఇక నీమ్ కరోలి గ్రామంలో ఇంకొక వ్యక్తి ఉండేవాడనమాట. అతని పేరు వచ్చేసి రామ్ సేవకు. అతనికి సంతానం లేదు. ఒకసారి అతను ఏం చేస్తాడంటే బాబాజీ దగ్గరకు వచ్చి, బాబాజీ, నేను ఎన్నో పూజలు, నోములు, వ్రతాలు, తీర్థాలు అన్నింటికి వెళ్ళాను, కానీ నాకు సంతానం లేదు ఇప్పటి వరకు. నాకు సంతాన భాగ్యాన్ని ప్రసాదించండి అని కోరుకుంటాడు. అప్పుడు బాబాజీ ఏం చేస్తారంటే ఒక యాపిల్ పండును ఆ వ్యక్తికి ఇస్తారనమాట. ఇది నీ భార్యతో తినిపించు అని చెప్తాడు. చెప్పగానే అతను వెళ్ళి భార్యకు ఆపిల్ పండించి తినమంటాడు. అప్పుడు వాళ్ళకి ఒక సత్సంతానం కలిగిందనమాట. అప్పుడు ఆయన పేరు రామ్ సేవక్. ఆ రామ్ సేవకు సంతోషంతో బాబాజీ దగ్గరకు వచ్చి, నాకు సంతానం కలిగింది కదా, దానికి కృతజ్ఞతగా నేను ఈ ఊరి వాళ్ళ కోసం ఏదైనా మంచి పని చేయాలనుకుంటున్నాను బాబా అంటారు. సరే నాయన అంటారు బాబాజీ, నేను ఈ ఊరి వాళ్ళ కోసము ఒక మంచినీటి బావిని తవ్వించాలి అనుకుంటున్నాను అంటారు. సరే అని చెప్పి బాబాజీయే మరి ఆ గ్రామంలో ఎక్కడ మంచినీరు బావి తవ్వాలో ఆ ప్రదేశాన్ని కూడా చూపిస్తారు. ఇక ఆయన మంచినీటి బావిని తవ్వడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు కొంచెం తవ్వగానే చాలా నీళ్ళు వచ్చేసినాయి, బావి నిండిపోయింది. అప్పుడు అందరూ సంతోషపడతారు. అయితే ఏంటంటే ఆ నీళ్లు తాగి చూస్తే గనక అవి చాలా ఉప్పగా ఉన్నాయంట. సో అప్పుడు మళ్ళీ అందరూ బాబాజీ దగ్గరికి వెళ్ళి ఆ నీళ్ళు ఇలా ఉన్నాయి అని చెప్తారు. అప్పుడు బాబాజీ ఏం చేస్తారు అంటే ఒక గుప్పెడంత పంచదార ఇచ్చేసి, ఈ పంచదారని తీసుకెళ్లి ఆ బావి నీళ్ళల్లో కలపండి అని చెప్తారు. ఆ పంచదారని తీసుకెళ్లి బావి నీళ్ళలో కలపగానే మళ్ళీ బావి నీళ్లు తాగి చూస్తే తియ్యగా ఉంటాయన్నమాట. చూడండి, గుప్పెడు పంచదారతో బావి నీళ్ళన్నీ ఆ నీరు ఉన్నంత కారము ఆ తీపిగా మారేటువంటి శక్తి ఎలా వస్తుందండి? ఇప్పటికీ కూడా ఆ బావి నీరు అలాగే తియ్యగా ఉండడమే కాదు, ఎంతో ఔషధ గుణాలు కలిగినటువంటిది, ఎంతో మందికి మరి స్వస్థత కలిగిస్తుంది అని చెప్పడం జరిగిందనమాట. మరి అది వారి యొక్క ఆ సిద్ధత్వము, వారి యొక్క మహిమాన్వితమైనటువంటి వారి యొక్క చర్యలన్నమాట. ఇక ఇంకొకటి చెప్తారనమాట. ఒకసారి బాబా గ్రామంలో హనుమాన్జీ ఆలయాన్ని నిర్మించడానికి సంకల్పించారు. ఫస్ట్ బబనియా గ్రామంలో నిర్మించారు కదా, ఇప్పుడు ఇంకొక హనుమాన్జీ టెంపుల్ ని ఈ యొక్క నీమ్ కరోలి గ్రామంలో నిర్మించాలనుకున్నారు. మరి ఆలయ నిర్మాణము అంటే ఎన్నో అవసరాలు ఉంటాయి కదా అక్కడ. మరి డబ్బు కూడా అందులో ఒకటి. కాబట్టి బాబాజీ ఏం చేస్తారు అంటే ఆ గ్రామంలో ఉండేటువంటి ఒక కిరాణా వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ఆలయ నిర్మాణానికి కావలసినటువంటి ఇటుకలు ఇవ్వమని అడుగుతారు. ఆ వ్యక్తి సరే ఇస్తాను అంటాడు, కానీ ఎంతకు ఇవ్వడం లేదు. మళ్ళీ బాబాజీ వెళ్ళి అతన్ని అడుగుతాడు, ఏమయ్యా, నువ్వు ఆలయ నిర్మాణానికి ఇటుకలు ఇస్తా అన్నావు, ఇప్పటి వరకు ఇవ్వలేదు అని అడుగుతారు. అప్పుడు ఆ వ్యాపారస్తుడు ఏం చెప్తాడు అంటే,
ఏదో అప్పుడు మీరు అడిగారని మాట ఇచ్చాను, కానీ నా దగ్గర ఏమీ లేదు. కనుక మీరు అడిగింది నేను ఇచ్చుకోలేను అని చెప్పి దాటేస్తాడనమాట. సరే అని చెప్పి బాబాజీ రిటర్న్ వచ్చేస్తారు. అయితే ఆ మరునాడు ఏం జరిగింది అంటే పెద్ద అగ్ని ప్రమాదం జరిగి ఆ వ్యాపారి కిరాణా షాప్ మొత్తం తగలబడిపోయింది. దాంతో అతడు లబోదిబోమంటూ మళ్ళీ బాబాజీ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి తన గోడంతా వెళ్ళబోసుకుంటాడు. ఎలాగైనా మీరే రక్షించాలి అని చెప్పి కాళ్ళ వేళ పడతాడనమాట. అప్పుడు బాబాజీ చమత్కారంగా ఇలా అంటారు, ఏమయ్యా నీ దగ్గర ఏమీ లేదంటివి కదా, మరి కిరాణా దుకాణం ఏంటి, అది తగలబడడం ఏంటి అని చెప్పి అడుగుతారనమాట. ఏదో స్వామీజీ నన్ను క్షమించండి, నేను మీతో అబద్ధం చెప్పాను. మీకు మాటిచ్చినట్లు నేను గుడికి కావలసిన ఇటుకలన్నీ నేను సమకూరుస్తాను, మీరే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి మరి అతడు ప్రాధేయపడగానే బాబాజీ ఏం చెప్తారు అంటే, లే నీ వ్యాపారానికి ఏమీ కాలేదు వెళ్ళు అని ఇలా చెప్పేస్తారు అంతే. పరుగు పరుగున వ్యాపారి తన దుకాణానికి వెళ్లి చూస్తే అక్కడ ఎప్పటిలాగే నిండా సరుకులతో తన దుకాణం అంతా కలకల్లాడుతుంది. కేవలము ఒక గుప్పెడు ఎండు మిరపకాయలు మాత్రం దుకాణం ముందు కాలి బూడిదలా పడి ఉన్నాయంట. చూడండి మరి, ఆయన ఏమీ చేయలేదు, జస్ట్ మాట ఇచ్చారు, ఒక మాట మాట్లాడారు అంతే అతని మీద జాలితో. అది మరి కాలిపోయినటువంటి దుకాణాన్ని కూడా మళ్ళీ తిరిగి ఎప్పట్లాగా చేసింది అంటే మరి వారి శక్తి ఎంతటిదో, వారి మాటకున్న పవర్ ఎంతటిదో మనం అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పత్రి సార్ని ఒకసారి జూమ్ లో వచ్చేవారు కదా, అప్పుడు కరోనా టైంలో ఒక మాస్టర్ అడుగుతారనమాట, సార్ మీరు ఏది చెప్పినా జరిగిపోతుంది, మీరు జరగబోయేదాన్ని చూసి చెప్తారా, లేదు మీరు చెప్పడం వల్ల ఆ మాటకి ఉన్న శక్తి వల్ల అది జరిగిపోతుందా అని అడుగుతారు. అప్పుడు పత్రిజీ ఏం చెప్పారు అంటే, నేనే కాదు, ఎవరైతే స్వచ్ఛంగా ఉంటారో, సత్యంలో జీవిస్తారో, పవిత్రంగా ఉంటారో వారు పలికిన మాటలన్నీ కూడా నిజమవుతాయి అని చెప్తారండి. సో అందుకే ఫ్రెండ్స్, మాట మీద ధ్యాస, జ్ఞానము అని ఎప్పుడూ కూడా వాక్కులకి ఎంతో ప్రయారిటీ ఇచ్చేవారు. అదే విధంగా మరి స్వచ్ఛంగా ఉండాలి అని చెప్పి ఎప్పుడు మనకి చెప్పేవారనమాట. అది మాటకున్న పవర్ అనమాట. ఇక ఒకసారి బాబా అత్యవసర పని మీద అల్మోరా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడాల్సి వచ్చిందంట. మరి ఇప్పుడు మనకి ఫోన్ సౌకర్యం ఉంది, కానీ అప్పుడు ఫోన్ సౌకర్యం లేదు కదా. అప్పుడు మరి బాబాజీ ఏం చేస్తారట అంటే, ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి దానిని ఆనుకొని నిలబడి వాయులీన అనేటువంటి విద్య ద్వారా ఆ కలెక్టర్ గారితో మాట్లాడారంట. అంటే ఆధ్యాత్మిక శక్తి అనేది అంత గొప్పదనమాట. ఎక్కడో ఉన్న వ్యక్తితో మరి ఒక చెట్టుని మాధ్యమంగా చేసుకొని సంభాషించడం, మాట్లాడడం అంటే ఎంత గొప్ప విషయం కదండి. సో ఇలాంటివి ఎన్నో కోకొల్లలని చెప్తారనమాట బాబాజీ జీవితంలో వారు చేసినవి. అంటే మనం ఇప్పుడు ఉపయోగిస్తున్న ఈ టెక్నాలజీని ఉపయోగించకుండానే మరి ఆ యొక్క ఆ ఆధ్యాత్మిక శక్తితో చక్కగా మరి ఎన్నో వారు పనులు చేశారనమాట. ఇక మరి బాబాజీకి ఇప్పుడు ఎంతో మంది భక్తులు అయిపోయారు. ప్రతిరోజు ఎంతో మంది బాబాజీ దగ్గరికి రావడము, వారి సమస్యలు చెప్పుకోవడము, సహాయాలను పొందడం జరుగుతుందన్నమాట. బాబాజీ దగ్గరకు వచ్చినప్పుడు బాబాజీ ఏం చేసేవారట అంటే, వచ్చిన వాళ్ళందరికీ పళ్ళు ఇచ్చేవారంట. అక్కడ పక్కనే ఒక బుట్ట నిండా పళ్ళు ఉంటే పళ్ళు తీసి ఇచ్చేవారంట. అయితే పళ్ళ బుట్ట చిన్నది, అందులో ఉన్నవి కొన్ని పళ్ళే, కానీ వందల మంది వస్తున్నా కూడా ఆ బుట్టలో ఎప్పుడు పళ్ళు తీసి ఇస్తూ ఉండేవారు, మళ్ళీ పళ్ళు యాజ్ టీజ్‌గా ఉండేవన్నమాట. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయి, ఇదేంటి ఇంతమందికి ఎలా ఇవ్వగలుగుతున్నారు ఆ చిన్న బుట్టలో ఉన్న పళ్ళను అంటే, బాబాజీ ఏం చెప్పేవారంటే, ప్రకృతి ప్రసాదిస్తోంది, నేను ఇస్తున్నాను అంతే. చూడండి గొప్పవారు, నేను చేశాను అని చెప్పుకోరెప్పుడు కూడా. మరి ఇంకా మనం ఎలా ఉండాలి?
అది మనం చూసుకోవాలండి. ఇక బాబాజీ గురించి ఆ నోట ఈ నోట వారి యొక్క స్వగ్రామము అక్బర్పూర్లో ఉన్నటువంటి వాళ్ళ తండ్రి గారికి కూడా తెలిసిపోయింది. అయితే వాళ్ళ నాన్నగారికి వాళ్ళ యొక్క కొడుకు అని తెలియదు. ఈ నీమ్ కరోలి బాబా ఎవరో బాబాజీ ఉన్నారంట అక్కడ. సరే నా కొడుకు ఆచూకీ కూడా తెలుసుకుందామని చెప్పి ఒకానొక రోజు బాబాజీ యొక్క నాన్నగారు బాబాజీ దగ్గరకు వస్తారు. వచ్చిన తర్వాత కన్న తండ్రి కొడుకును గుర్తుపట్టలేరా, మరి కొడుకు తండ్రిని గుర్తుపట్టలేరా, ఇద్దరు ఒకరినొకరు మరి గుర్తుపట్టుకొని చక్కగా మరి వారు ఆనందిస్తారనమాట. ఆ సమయంలో మరి వాళ్ళ నాన్నగారు అడుగుతారని ఏమని అంటే ఆ నీకోసమే తప్పిస్తూ ఇంటి దగ్గర నీ భార్య రాంబేటి ఎదురు చూస్తోంది. నాయన నువ్వు ఎంతో గొప్పవాడివయ్యావు. అయితే నువ్వు నీ భార్యకి కూడా న్యాయం చెయ్యి, ఇంటికొచ్చి గృహస్థాశ్రమాన్ని స్వీకరించు అని రిక్వెస్ట్ చేస్తాడనమాట. చూడండి, అలనాడు రాముడు మరి తండ్రి మాట కోసము గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టి మరి సన్యాసిగా అరణ్యాల్లోకి వెళ్తే ఈ యొక్క మరి నీమ్ కరోలి బాబాజీ గారు మరి సన్యాసి జీవితం నుండి మళ్ళీ గృహస్థాశ్రమానికి వచ్చేస్తాడు. తండ్రి మాటకు విలువిచ్చి తండ్రితో పాటు అక్బర్పూర్ గ్రామానికి వెళ్తాడు. అయితే తండ్రికి ఒక కండిషన్ పెడతారు. నేను కేవలము ఒక గృహస్థుడుగానే ఉండడానికి రావట్లేదు. ఈ సమాజానికి నేను చేయవలసిన సేవ ఎంతో ఉంది, ఎన్నో పనులున్నాయి. మీరెవ్వరూ నాకు అడ్డు చెప్పకూడదు అని చెప్పి ఒక కండిషన్ పెట్టి వస్తారనమాట. అలాగా మరి ఇంటికి రాగానే భార్య రాంబేటి ఎంతో సంతోషిస్తుంది. ఇద్దరూ కలిసి మరి ఎంతో చక్కగా ఆ గృహస్థ ధర్మాన్ని నిర్వహిస్తారు. మరి వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి, ముగ్గురు సంతానంగా కూడా వచ్చారనమాట. ఇక అక్కడ వారు ఎలాగా అంటే గృహస్థ ఆశ్రమంలోకి వచ్చినా కూడా వారి యొక్క ఆధ్యాత్మిక సాధనలను మాత్రము ఎన్నడూ మరువలేదు, విడిచిపెట్టలేదు. అదే విధంగా తనకు అక్కడ కూడా మరి ఇంత గొప్ప సిద్ధ పురుషుడుగా వచ్చిన తర్వాత ఎలా ఆకర్షించకుండా ఉంటారు, అక్కడ కూడా మరి ఎంతో మంది వీరికి భక్తులుగా మారిపోతారు. మరి వారందరినీ కూడా తన కుటుంబంగానే భావించి ఆత్మ జ్ఞాన సాధనతో వారిని పెంచి పోషిస్తూ అనేక మంది శిష్యులకు తమకు ఆధ్యాత్మిక సంతానంగా మలుచుకున్నారు. చూడండి, ఒకటి శరీరాన్ని ఇచ్చే తల్లిదండ్రి అయితే ఇంకొకటి మరి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చిన వారు కూడా మనకి తల్లిదండ్రులే అన్నమాట. మనము ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళము, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరికీ పంచే వాళ్ళం కూడా ఆ స్పిరిచువల్ పేరెంట్సే అన్నమాట. సో మన ద్వారా ఎవరెవరైతే జ్ఞానాన్ని ధ్యానాన్ని పొందాలో వాళ్ళందరికీ కూడా మనం అందించాల్సిన బాధ్యత మనందరిది. సో మనకి ఫిజికల్ లైఫ్ లో ఏమన్నా సమస్యలు వస్తున్నాయంటే ఈ స్పిరిచువల్ కాజెస్ కూడా ఉంటాయని చెప్తారు. అవి మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక ఆ విధంగా మరి తన స్వగ్రామమైన అక్బర్పూర్ గ్రామంలో కుటుంబంతో కలిసి జీవిస్తూ మరి ఎంతో మందికి ఎన్నో రకాలుగా వారు సహాయ సహకారాలు అందిస్తూ ఎన్నో మహిమల్ని కూడా ప్రదర్శిస్తున్నారన్నమాట. ఇక అది 2వ ప్రపంచ యుద్ధ సమయం అన్నమాట. అక్కడ ఆ సమయంలో అక్బర్పూర్ గ్రామంకి సమీపంలో ఒక ఆర్మీ రెజిమెంట్ ఏర్పాటు చేయబడింది. సో దానికి అధికారి ఎవరు అంటే కల్నల్ మెకనన్ అనే అతడికి ఈ సాధువులు సన్యాసులు వీళ్ళెవరూ నచ్చేది కాదు, గిట్టేది కాదనమాట. వాళ్ళని ఇష్టపడేవాడు కాదు. అయితే ఒకరోజు బాబాజీ ఏం చేస్తారంటే ఆ కల్నల్ మెకనన్ ఎక్కడైతే స్టే చేశారో వారి గదికి వెళ్ళి, వారు లేరు ఆ టైంలో, అప్పుడు వారి సిబ్బంది ఆటంకపరుస్తున్నా కూడా వినకుండా ఆయన బెడ్ ఏదైతే ఉందో ఆ మెకనన్ గారి బెడ్ మీద చక్కగా పడుకుంటాడు. ఇక ఈయన గారికి అసలే ఈ సాధువులు సన్యాసులు ఇష్టం ఉండదు కదా. ఆ కల్నల్ మెకనన్ ఎప్పుడైతే తిరిగి తన గదికి వస్తారో బాబాజీని చూడగానే అతడికి చాలా కోపం వచ్చేసిందనమాట. ఇక ఆ కోపంలో తను ఎంతో రగిలిపోతూ ఆయనను నానా రకాలుగా దుర్భాషలాడతారు. ఆ సమయంలో
అన్నీ వింటూ కూడా బాబా ఏ మాత్రము కోపం తెచ్చుకోలేదు సరికదా. ఆ కళ్ళలోకి చూస్తూ నవ్వుతూ కూర్చున్నారంట. అది అండి ఒక ఆ స్థిత ప్రజ్ఞతతో కూడినటువంటి సిద్ధ పురుషుల యొక్క ఆ స్థితి అన్నమాట. సో ఆ విధంగా ఆయన తిట్టి అలసిపోయిండ్రట. అలసిపోయి ఇంకా సడెన్ గా లోపలికి ఏం జరిగిందో తెలియదు. ఆ కల్నల్ సడెన్ గా లోపలికి వెళ్ళిపోయి వంటగదిలో నుండి ఒక గ్లాస్ నిండా పాలు, బుట్ట నిండా పళ్ళు తీసుకొచ్చి మరి భక్తి పూర్వకంగా బాబాజీకి సమర్పించుకున్నాడంట. మరి ఇక్కడ ఏం జరిగింది? అంత మార్పు ఎలా వచ్చింది అతని లోపల? ఆయనను మాట్లాడలేదు ఆయనకి తో. కనీసం స్పర్శ కూడా చేయలేదు. కానీ వారి యొక్క ప్రెజెన్సే, వారి యొక్క చూపులే చూడండి ఆ వ్యక్తి లోపల అంత పరివర్తన తీసుకొచ్చాయి. అందుకే మరి యోగివిక అని చెప్పి అర్జునుడికి కృష్ణ పరమాత్మ చెప్తాడు. యోగి భవార్జున అని చెప్పి మన గురువు గారు కూడా మనల్నందరినీ కూడా యోగీశ్వరులుగా మరి తయారు చేశారు. ఇంకా మనం అయినామా కాలేదా అనేది మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక ఆ కల్నంతో ఇంకేం చెప్తారు అంటే బాబాజీ, నువ్వు ఇక ఆయన భక్తి వినయంతో ఎప్పుడైతే చేతులు జోడించి నిలబడతారో అప్పుడు కల్నన్కి ఇలా చెప్తారనమాట బాబాజీ. నువ్వు తొందరలోనే ఆర్మీ జనరల్ అవుతావు పో అంటారు. ఇలా క్యాజువల్ గా అనేస్తారు అంతే. కానీ ఆయన కంటే ఎంతో మంది ముందు సీనియారిటీ ఉన్నవాళ్ళు ఉన్నారు. ఈయనకి ఆ ఆర్మీ జనరల్ పదవి రావడం అనేది ఇంపాసిబుల్. కానీ బాబాజీ మాట ప్రకారమే అతి కొద్ది కాలంలోనే మరి వారికి ఆ యొక్క ఆర్మీ జనరల్ పదవిలో నియమించడం జరిగిందంట. చూడండి ఒక యోగేశ్వరుని మాటకున్నటువంటి శక్తి అలాంటిది. ఇక నీమ్ కరోలి బాబా ఈ విధంగా గృహస్థ జీవితాన్ని గడుపుతూ ఇంకో విధంగా ఆధ్యాత్మిక సిద్ధులను ప్రదర్శిస్తూ మరి ఉన్నటువంటి ఈ సమయంలో వారు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కైంచి ధామ్ అనేటువంటి ప్రదేశానికి వెళ్ళడం జరిగింది ఒకసారి. అక్కడ పూర్ణానంద తివారి అనేటువంటి ఒక పెద్ద మనిషిని కలుస్తారనమాట బాబాజీ. అయితే అతని చూడగానే బాబాజీ ఏం చెప్తారు అంటే, నువ్వు చాలా కాలంగా జీర్ణకోశానికి చెందిన ఒక పెద్ద అనారోగ్యంతో బాధపడుతున్నావు. తొందరలోనే అందులో నుంచి నువ్వు బయటికి వస్తావు అని చెప్పేస్తారు. అంటే ఆ వ్యక్తి ఏమీ చెప్పుకోలేదు బాబాజీకి. కానీ ఆ వ్యక్తిని చూడగానే బాబాజీయే అతని సమస్యను చెప్తారు. అదే విధంగా అది పరిష్కరింపబడుతుంది అని కూడా చెప్పేస్తారనమాట. ఇక బాబాజీ చెప్పినట్లుగానే పూర్ణానంద తివారి గారికి తొందరలోనే మరి అనారోగ్యం అంతా కూడా వెళ్ళిపోతుంది. అనారోగ్యం నుండి బయటపడిపోతాడనమాట. అప్పుడు ఇక ఆ కృతజ్ఞతతో బాబాజీ దగ్గరకు వచ్చేసి బాబాజీతో చెప్తారు, నేను మీ దగ్గరే ఉంటాను. నేను ఎంతో కాలం నుండి ఎన్ని మందులు వాడినా తగ్గనటువంటి ఎంతో సఫర్ అవుతున్నటువంటి ఆ సమస్య నుండి మీరు బయటపడేశారు. మీరు ఏది చెప్తే నేను అది చేస్తాను బాబాజీ అంటే, బాబాజీ ఏం చెప్తారు అంటే, ఇప్పుడు కాదు, సరిగ్గా 20 సంవత్సరాల తర్వాత నువ్వు నా దగ్గరికి రావాలి. అప్పుడు నువ్వు ఏం చేయాలో నేను చెప్తానంటారు. అంటే మనము ఒక పని చేయడానికి ఒక పర్టికులర్ టైం ఉంటుందన్నమాట. ఎవ్వరు ఎక్కడ ఏ పని ఎప్పుడు చేయాలి అనేది కూడా అదంతా కూడా ప్రీ ప్లాన్డ్ అనమాట. జస్ట్ మనం ఆ టైంలో ఎలాగైతే స్టేజ్ మీద ఒక పాత్ర ఎలా యాక్ట్ చేస్తారో మనం అలా చేయడమే అన్నమాట ఈ విశ్వ కళ్యాణంలో. అలాంటి సమయం అనేది కూడా ఎంతో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందన్నమాట. సో అదే విధంగా మరి ఆ పూర్ణానంద తివారి గారు బాబాజీ చెప్పినట్టుగానే 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి బాబాజీని కలుస్తారనమాట. అప్పుడు బాబా చెప్తారు ఇక తివారి గారికి ఏమని అంటే, ఇక్కడ నేను ఒక పెద్ద ఆశ్రమాన్ని కట్టడానికి సంకల్పించాను. అందుకు సంబంధించిన వ్యవహారాలన్నీ నువ్వే చూసుకోవాలి అని చెప్తారు. మరి ఆ ప్రదేశం అంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ అధీనంలో ఉందన్నమాట ఆ సమయంలో. అదే ఆ విషయాన్ని బాబాజీకి చెప్తారు తివారి.
అప్పుడు బాబాజీ ఏమంటారు అంటే, ఇప్పుడు మరి ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి అటవీ శాఖ మంత్రి ఎవరు అంటారు. అప్పుడు చౌదరి చరణ్ సింగ్ అని చెప్తారు తివారీ. అప్పుడు బాబాజీ ఏమంటారు అంటే, అయితే రేపు చరణ్ సింగ్ గారే ఇక్కడికి వచ్చి మనకు అనుమతులన్నీ మంజూరు చేస్తారు అని అనేస్తారు. వారు చెప్పినట్టుగానే తెల్లవారి మరి చరణ్ సింగ్ గారు అక్కడికి రావడము, గ్రామస్తుల కోరిక మేరకు ఆ ప్రదేశాన్ని పరిశీలించి అక్కడ ఆశ్రమ నిర్మాణానికి అనుమతి మంజూరు చేయడం జరిగిందనమాట. ఇక ఆ చరణ్ సింగ్ గారు వెళ్లే ముందు బాబాజీని దర్శించుకుంటారు. అప్పుడు బాబాజీ చెప్తారు చరణ్ సింగ్ గారితో, నువ్వు భారతదేశానికి ప్రధానమంత్రివి అవుతావు పో అంటారు. చూడండి ఎంత అవలీలగా. నిజంగానే మరి బాబాజీ దీవించినట్లుగా చౌదరి చరణ్ సింగ్ గారు 1979లో భారతదేశపు 5వ ప్రధానమంత్రిగా దీనికి వచ్చారనమాట. అది అండి. ఇక ఆ కాంచీధామ్ ఆశ్రమం యొక్క విశిష్టత చెప్తున్నారు ఇక్కడ. చాలా తక్కువ టైంలోనే ఆశ్రమం అంతా కూడా సిద్ధమైపోయింది. ఆశ్రమంలో నిస్వార్థ సేవతో కూడిన ఆసుపత్రులు, పాఠశాలలు మరియు అనాథ ఆశ్రమాలు వంటి ధార్మిక సంస్థలన్నింటినో ఏర్పాటు చేయడం జరిగిందంట. సమాజంలోని వెనుకబడిన మరి అణగారిన వర్గాల ప్రజలు ఎందరో అక్కడ ఆశ్రయాన్ని పొందడం జరిగింది. అక్కడ సిబ్బంది కూడా స్వచ్ఛంద సేవకులంట. మరి సిబ్బంది యొక్క అవిశ్రాంత కృషితో పాటు బాబాజీ యొక్క కరుణ, ప్రేమ మరి ఏకత్వం యొక్క బోధనలతో కాంచీధామ్ ఆశ్రమం అనేది భారతదేశంలోని ఆధ్యాత్మిక సంస్థలన్నింటిలో ముందంజలో ఉందంట. అలాంటి ఒక గొప్ప ఆశ్రమాన్ని స్థాపించారు అక్కడ. ఇక అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన మనకి ఇక్కడ వివరిస్తున్నారు. అక్కడ ఒకసారి ఒక యజ్ఞం నిర్వహించాలని సంకల్పించారు బాబాజీ. మరి యజ్ఞానికి ఎన్నో పవిత్రమైన పదార్థాలు అవసరం కదా. అందులో ఆవు నెయ్యి అనేది కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. అయితే ఆ యజ్ఞానికి తెచ్చినటువంటి ఆవు నెయ్యి అక్కడ సరిపడినంత లేదంట. ఇంకొక 2 బిందెల ఆవు నెయ్యి తక్కువ పడ్డదంట. అప్పుడు బాబాజీ ఏం చెప్తారట అంటే, మీరందరూ కూడా 2 బిందెలు తీసుకుని రామనామం జపిస్తూ దగ్గరలో ఉన్న నదికి వెళ్ళి ఆ బిందెలతో నీరు తీసుకొని రండి అని చెప్తారంట. బాబాజీ చెప్పినట్లుగానే ఆ భక్తులు రామనామాన్ని జపిస్తూ ఆ దగ్గరలో ఉన్న నదికి వెళ్ళి నీరు తీసుకొస్తారు. అయితే ఆ నీరు ఎలా ఉందట అంటే, ఆ బిందెలు కింద పెట్టి చూస్తే యజ్ఞం చేసే ప్రదేశంలో చూసేసరికి గుమగుమలాడే స్వచ్ఛమైన తాజా ఆవు నెయ్యితో నిండి ఉన్నాయంట. చూడండి, ఆ గంగామాత ఇచ్చిన నీరు మరి ఈ యొక్క గోఘృతముగా మారిపోయిందంట. ఆ యొక్క సిద్ధుడి, ఆ యోగీశ్వరుడి యొక్క మరి సంకల్పం వల్ల. సో అప్పుడు భక్తులందరూ ఆశ్చర్యపోయిండ్రంట. ఇక యజ్ఞం అద్భుతంగా జరిగింది. మరి ఇక్కడ విశేషం ఏంటి అంటే, యజ్ఞం అయిపోయింది, గంగమ్మ తల్లి నీరిచ్చింది కదా. మరి ఇక్కడ కృతజ్ఞత అనేది మనకి ఎలా ఉండాలో నేర్పిస్తున్నారు బాబాజీ. భక్తులతో, మీరు నది నుంచి నీళ్లు తీసుకొని వచ్చి బిందెల నిండా స్వచ్ఛమైన ఆవును నింపుకొని వెళ్ళి నదిలో కలపండి. నది నుండి నీళ్ళు తీసుకొస్తే నెయ్యి అయింది కదా. మళ్ళీ బాబాజీ మరి 2 బిందెల నిండా ఆవు నెయ్యి తీసుకొని వెళ్ళి ఆ యొక్క గంగలో మీరు కలపండి అని చెప్తున్నారు. అంటే గంగమ్మ నీరిస్తే నెయ్యిగా మారింది కదా, అందుకని మళ్ళీ మీరు ఆ నెయ్యిని తీసుకెళ్లి గంగలో కలపండి అని చెప్తున్నారు. మరి పంచభూతాలు, ఈ యొక్క సూర్యుడు, చంద్రుడు, ప్రకృతి మనకి ఎన్నో ఇస్తుంది. మరి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉంటున్నాం వాటి పట్ల. కృతజ్ఞత లేకపోగా మరి మనం ఎన్ని రకాలుగా మరి వినాశకర చర్యలు చేస్తున్నామో మనం చూసుకోవాలండి. అంతేకాకుండా చూడండి, ప్రకృతి మనం నిందిస్తాము, అవి సహజంగా ఉంటాయి. అవి వాటి ధర్మాన్ని, కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటే, ఎండగొడుతుంటే నిందిస్తాము, వర్షాలు పడితే నిందిస్తాము. చూసారా, మనం చెయ్యకూడని పనులు చేస్తూ మనం ఎలా జీవిస్తున్నాము ఫ్రెండ్స్.
మరి ఆ కృతజ్ఞత అనేది కూడా మనలో ఉండాలి. కనీసము ఆ భావనన్నా ఉండాలి. మనకి ఇచ్చిన వాళ్ళకి మనం తిరిగి ఏమి ఇయ్యకపోయినా కూడా అది చాలా చాలా ఇంపార్టెంట్. మరి మనందరికీ మన గురువు గారి పట్ల గ్రాటిట్యూడ్, విశ్వాసము, మనం అంకిత భావము అనేది ఇది మన యొక్క గ్రాటిట్యూడ్. మన పిఎస్ఎస్ఎం కోసము, ఈ భూగ్రహం కోసము మనం గ్రాటిట్యూడ్ చూపించాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. ఇక ఇంకొకసారి ఒక సంఘటన చెప్తున్నారు బాబా జీవితంలోనిది. అమెరికా దేశంలో హార్వర్డ్ యూనివర్సిటీలో రిచర్డ్ ఆల్బర్ట్ అనేటువంటి శాస్త్రవేత్త ఆధ్వర్యంలో LSD అనేటువంటి ఒక మాదక ద్రవ్యంపై పరిశోధనలు జరుగుతున్నాయంట. అయితే ఆ పరిశోధనలో వాళ్ళు డ్రగ్ ని 18 సంవత్సరాల లోపు వాళ్ళకి ఇవ్వరాదు అనేటువంటి ఒక నియమం ఉందంట. అయితే ఈ యొక్క ఆల్బర్ట్ ఏం చేశాడు అంటే, పాపం తను తెలియకుండా 18 ఇయర్స్ బిలో వాళ్ళకి ఆ డ్రగ్ ని ఇవ్వడం జరిగిందనమాట. అప్పుడు వాళ్ళందరూ అస్వస్థులయ్యారు. సో ఇక రిచర్డ్ గారిని మందలించి ఆయన విధుల నుండి బహిష్కరిస్తుంది ఆ యూనివర్సిటీ. అప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే, మనశ్శాంతి కోసము ఎన్నో ప్రదేశాలు తిరుగుతూ భారతదేశానికి వచ్చిండు చివరగా. అక్కడ భగవాన్ దాస్ అనేటువంటి ఒక యోగా గురువును కలిసి నీమ్ కరోలి బాబా గురించి తెలుసుకుని కైంచిధాంలో ఉన్న వారి ఆశ్రమానికి వస్తాడనమాట. ఇక అప్పుడు బాబాజీ అతనితో మధ్య జరిగినటువంటి ఈ యొక్క సంభాషణ. అప్పుడు బాబాజీ అందరితో కూర్చుని మాట్లాడుతూ సజ్జన సాంగత్యంలో ఉన్నారు. ఇతను కూడా, ఈ రిచర్డ్ కూడా బాబాజీ ముందు వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడు బాబాజీ, అతను ఇంకేం చెప్పుకోలేదు బాబాజీకి. అప్పుడు బాబాజీ, ఏది నీ దగ్గర ఉన్న మందు గోళీ నాకు ఇవ్వు అని అడుగుతాడంట. అప్పుడు ఆయన ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే తనేమి చెప్పుకోలేదు. అయినా బాబాజీ దగ్గర ఉన్నట్టు ఎలా తెలిసింది బాబాజీకి నా దగ్గర మందు గోళీ ఉన్నట్టు అని ఆశ్చర్యపోతాడు. సరే అని చెప్పి ఆ ఒక LSD గోళీ ఒకటిస్తాడు. అది నోట్లో వేసుకొని చప్పరించేస్తాడు. ఇంకోటి ఇవ్వు అని చెప్పి 6 గోళీలు తీసుకొని ఆ చప్పరించి మింగేస్తాడనమాట బాబాజీ. యాక్చువల్ గా ఆ ఒక్క గోళీ మింగడం వల్లనే వాళ్ళంతా అస్వస్థులైపోయారు. మరి అలాంటిది 6 గోళీలు ఆ మాదక ద్రవ్యాన్ని బాబాజీ తన లోపలికి తీసుకొని దానిని చప్పరించి మింగినా కూడా బాబాజీకి ఏమీ కాలేదు. చూసారా ఫ్రెండ్స్, మరి ఇది ఆధ్యాత్మిక శక్తి. మాదక ద్రవ్యాల శక్తి కంటే కూడా ఆధ్యాత్మిక శక్తి ఎంతో గొప్పది అని రిచర్డ్ తెలుసుకున్నాను అని చెప్తున్నారు. అందుకే మరి ధ్యాన శక్తి ద్వారా మనము ఎన్నింటినో పొందుతున్నాము, సాధిస్తున్నాము. కానీ మన సాధన సవ్యంగా ఉండాలి. అదే విధంగా మన పట్ల, మన శక్తి పట్ల మనకి విశ్వాసం ఉండాలి. అప్పుడే ఆ శక్తి మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఇక బాబాజీ ఎప్పుడైతే ఆ 6 గోళీలు తను మింగేశారో అక్కడ ఉన్నటువంటి మరి ఆ 6గురు స్వస్థులయ్యారట. చూడండి, ఇక్కడ బాబాజీ తన శరీరంలోకి తీసుకుంటే వాళ్ళు స్వస్థత పొందారంట. ఎంత అద్భుతం కదండి. సో మళ్ళీ ఆ యూనివర్సిటీ వాళ్ళు ఆ రిచర్డ్ ను తిరిగి రమ్మని పిలిచారంట. కానీ అతను వెళ్ళలేదు. వెళ్ళకుండా ఇంకా కొంతకాలము ఇక్కడ ఆ కైంచిధామ్ ఆశ్రమంలోనే ఉంటారన్నమాట. ఉండి మరి బాబాజీ ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక సాధనలు చేస్తూ ఎంతో జ్ఞానాన్ని పొందుతాడు. ఆయనే మళ్ళీ రామ్ దాస్ గా తన పేరు మార్చుకుంటాడనమాట. బాబా సమక్షంలో తాను నేర్చుకున్న జ్ఞానాన్ని, అదే విధంగా సాధనలను పాశ్చాత్యులకు తెలియజేయడమే కాకుండా అమెరికా దేశవ్యాప్తంగా నీమ్ కరోలి బాబా ధ్యాన సాధన ఆశ్రమాలను స్థాపించారంట అక్కడికి వెళ్ళి. ఇక వారు మాటలు కొన్ని చూద్దాం ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉంటాయో. గురువు గురించి ముఖ్యంగా, గురువు పాలన తల్లి ప్రేమను గుర్తు చేస్తే, గురువు చూపించే శ్రద్ధ తండ్రి ప్రేమను గుర్తు చేస్తుంది. గురువు చేసే కర్మలు మనకు నిష్కామ కర్మ చేసే విధానాన్ని తెలియజేస్తే, గురువు ఇచ్చే శిక్షణ మన గురుతర బాధ్యతను మనకు తెలియజేస్తుంది. గురువుకు చేసే సేవ మన ఆత్మను సేద తీరుస్తే,
గురువు యొక్క వాక్కు మనకు సత్యాన్ని బోధిస్తుంది అంటూ మహిమాన్వితమైన బాబా జీవిత చరిత్రను బీ హియర్ నౌ అన్న గ్రంథంగా కూడా ఆయన గ్రంథ రూపంలోకి తీసుకొచ్చారంట, గ్రంథాన్ని రచించారంట. ఆ పేరు మార్చుకున్నటువంటి రామ్ దాస్ గారు, రీచర్డ్. సో అలా వారి గ్రంథాన్ని చదివి బాబా పట్ల ఆకర్షితులైన వారే మరి యాపిల్ కంపెనీ అధినేత స్టీవ్ జాబ్స్ అన్నమాట. వారి జీవితంలోని ఒక సంఘటన చెప్తున్నారు ఇక్కడ. మేడం, మనకి ఇంకా టైం ఉందా మేడం? మేడం మనకు 10 అయింది. మీకు అనుకూలమైతే మనం రేపు కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. మేడం రేపు అంటున్నారా? అది మీరు అనుకూలం ఉందా మీకు? ఓకే మేడం. మీకు అనుకూలం ఉందా మేడం? రేపు అంటున్నారా? ఉందా మీకు? రేపు అనుకూలమేనా? నెక్స్ట్ రేపు లేదంటే ఒక 5 minutes లో కంప్లీట్ అర్థం చేసుకుందాం. కాలేదా మేడం? ఒక 5 minutes లో ముగించేసుకుందాం మేడం. ఈ రోజు అవునా, అయిపోతుందా? అయిపోతుంది మేడం. అవునా, ఉమ్. ఓకే. లేదు, ఇంకా దండిగా ఉంది అంటే రేపు కూడా కంటిన్యూ చేద్దాము. ఇంకా రేపు అంటే మళ్ళీ మనకి కొంచెమే ఉంది మేడం. ఇంకా సరే మేడం, ఓకే. ఓన్లీ 5 minutes తీసుకుందాము. ఓకే. ఎస్ మేడం, ఓకే మేడం. ఆ విధంగా మరి ఆ రామ్ దాస్ గారి బుక్ అయినటువంటి బీ హియర్ నౌ బుక్ ద్వారా వచ్చిన వారే స్టీవ్ జాబ్స్ అన్నమాట. స్టీవ్ జాబ్స్ యువకుడిగా ఉన్నప్పుడు తన కెరీర్ లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడంట. అలాంటి సమయంలో మరి ఈ బుక్ చదవడం ద్వారా వారు ఎంతో పరివర్తన పొంది మరి ఇక్కడ కైంచిదాం ఆశ్రమానికి వచ్చారు. అయితే ఆ సమయంలో బాబాజీ లేరు శరీరంలో, అయినప్పటికీ కూడా ఇక్కడే కొంతకాలం ఉండి ఎన్నో సాధనలు చేసి ఎంతో జ్ఞానాన్ని పొంది మరి వారు ఏ స్థాయికి ఎదిగారో మనకి తెలుసు కదా ఫ్రెండ్స్. సో అలాంటి వారిలో వీరొకరన్నమాట. సో వారి వర్డ్స్ ఒక ట్రెండ్ చూద్దాము. స్టీవ్ జాబ్స్ ఏం చెప్పారో నీమ్ కరోలి బాబా గురించి. నీమ్ కరోలి బాబాను ప్రత్యక్షంగా కలవలేకపోయినా వారి తత్వాలు అయినటువంటి సేవ, శ్రద్ధ, ప్రేమ అన్నవి నాపై ఎంతో ప్రభావాన్ని చూపాయని వీరు చెప్తున్నారనమాట. ఇక ఇంకొక బాబాజీ జీవితంలోని ఇంకొక అనుభవం చూసి చెప్పుకొని ఒకటి చిన్నవి చెప్పుకొని ముగిద్దాం ఫ్రెండ్స్. అయితే ఒకసారి బాబాజీ ఏం చేస్తారు అంటే ఆ కాయించి కు పక్కన ఉన్నటువంటి ఒక గ్రామంలోకి వెళ్తారు. ఒక వృద్ధ దంపతుల ఇంట్లోకి. వాళ్ళకి ఒక కొడుకు ఉంటాడు. ఆయన ఏంటంటే ఆర్మీలో పనిచేస్తాడు. కానీ చాలా కాలం నుండి ఆయన దగ్గరికి వెళ్ళి ఎలాంటి సమాచారం లేదు. తల్లి తండ్రి బాధపడుతున్నారు, కొడుకున్నాడా పోయాడా ఏమీ తెలియట్లేదని. అయినప్పటికీ కూడా బాబాజీని వాళ్ళు ఎంతో సాదరంగా ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి ఆ రోజు అక్కడ పడుకోవడానికి కూడా వారు ఏర్పాటు చేస్తారు. అయితే బాబా ఎప్పుడు కూడా ఒక కంబలి కప్పుకొని తిరుగుతూ ఉండేవారనమాట. అలాగే ఎప్పుడు ఆ కంబలి అతనితోనే ఉండేది. బాబా పడుకున్న తర్వాత కాసేపటికి మూలగడం స్టార్ట్ చేశారంట, బాగా నొప్పితో బాధతో. వీళ్ళు అనుకున్నారు బాబాకేదో ఇబ్బంది అవుతుంది అనుకున్నారు. ఇక తెల్లవారిన తర్వాత బాబా ఏం చేస్తారంటే అక్కడ దగ్గరలో ఉన్న నది దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత కంబలి ఓపెన్ చేయగానే అక్కడ కంబలిలో నుండి బుల్లెట్లు అన్ని కింద పడిపోతాయన్నమాట. ఇక వాళ్ళు తెల్లవారి వెళ్ళేటప్పుడు బాబాజీ వాళ్ళకి చెప్తాడు, మీ కొడుకు 1 రోజుల్లో వస్తాడు, క్షేమంగా వస్తాడు అని చెప్పి వెళ్ళిపోయిండ్రు. బాబా చెప్పినట్టుగానే 1 రోజులకు వాళ్ళ కొడుకు వచ్చేసిండు అనమాట. వచ్చి ఒక రోజు జరిగినటువంటి సంఘటన చెప్తున్నాడు వాళ్ళ కొడుకు ఆ తల్లిదండ్రులకు. ఏంటంటే ఒక రోజు వాళ్ళ యొక్క శత్రు సైనికుల తూటాలకు ఎదురు వెళ్లాల్సి వచ్చిందంట ఈ వ్యక్తి. అప్పుడు వాళ్ళు షూటింగ్ చేస్తున్నారు. షూట్ చేస్తా ఉంటే ఆ బుల్లెట్లన్నీ ఇతనిలోకి వస్తున్నాయి. కానీ ఆ బుల్లెట్ల వల్ల ఇతనికి నొప్పి లేదు, బాధ లేదు, ఆ శరీరంలో బుల్లెట్లు ఉండట్లేదు. ఏం జరుగుతుందో ఆయనకు తెలియట్లేదు అనమాట. సో కాసేపటికి స్పృహ తప్పి పడిపోయిండు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు ఆయన చనిపోయిండు అనేసి అనుకుని వెళ్ళిపోతాడు.
తర్వాత ఆయనకి స్పృహ వచ్చింది. తర్వాత కొంతకాలానికి ఇంటికి వచ్చిండు కదా ఇప్పుడు. అయితే ఈ సంఘటన గురించి తల్లిదండ్రులకి చెప్పగానే అది ఏ రోజు అని చూస్తే బాబాజీ వీళ్ళ ఇంటికి వచ్చి అతను నొప్పితో మూలుగుతూ తెల్లవారి మరి ఆ నది దగ్గరికి వెళ్ళి తను కప్పుకున్న కంబలిని తులపగానే బుల్లెట్లన్నీ రాలిపడ్డ రోజనమాట. అంటే ఆ వృద్ధ దంపతుల కొడుకును బాబాజీ ఇక్కడ ఉండి ఆ శత్రు సైనికులు ఆయన మీదికి షూట్ చేస్తున్న బుల్లెట్లన్నీ తన శరీరంలోకి స్వీకరించాడనమాట. ఆ రకంగా మరి ఆ అబ్బాయిని ప్రొటెక్ట్ చేశాడనమాట. అంత గొప్పవారండి మరి బాబాజీ. ఇక ఒకానొక సమయంలో మనకి యమధర్మరాజు అందరి ప్రాణాలు తీసుకెళ్తూ ఉంటాడు కదా, మనకి తెలుసు కదా. అదే విధంగా మరి ఒకానొక రోజు యమధర్మరాజు గారు బాబాజీ దగ్గరకు వచ్చేసి చాలా కోపంగా ఉంటాడంట, తిట్టడం స్టార్ట్ చేసిండ్రంట. అప్పుడు అందరికి కోపం వస్తుందంట బాబాజీని తిడుతుంటే. కానీ బాబాజీ ఎప్పట్లాగే శాంత చిత్తుడైపోయి అలాగే నవ్వుతూ చిరునవ్వుతూ ఉంటాడంట. కాసేపటికి ఆ వ్యక్తి కొద్ది దూరం వెళ్ళిపోయి మాయమైపోయిండంట. అప్పుడు చెప్తాడంట బాబాజీ, అతను ఎవరో కాదు, సాక్షాత్తు యమధర్మరాజు. నేను అందరినీ రక్షి అతని యొక్క తీసుకెళ్లాల్సిన వాళ్ళందరినీ నేను రక్షిస్తున్నానని చెప్పి నాపై కోపం చేస్తున్నాడయ్యా అని చెప్పి నవ్వుతూ మాట్లాడిందంట. ఇక బాబాజీ మరి చివరిగా ఆ శరీరాన్ని వదిలేసేటువంటి ఒక రోజు చెప్తున్నారు మనకి. ఒకరోజు బాబా కైంచిదాం ఆశ్రమంలో ఉన్నప్పుడు తన ప్రియ శిష్యుణ్ణి పిలిచిండంట. పిలిచి, నేను బృందావనం ఆశ్రమానికి వెళ్ళడానికి నాకు ఒక రైలు టికెట్ కావాలి అని. ఎప్పుడు కారులో ప్రయాణం చేసేవాడు, కానీ అప్పుడు రైలు టికెట్ అడిగిండంట. మరి ఆ రోజు ప్రయాణానికి బయలుదేరే ముందు కాళికాదేవి ఆలయానికి వెళ్ళి, హనుమంతుల వారి ఆలయానికి వెళ్ళి వాళ్ళకి సాష్టాంగ ప్రమాణం చేస్తారంట. ఆ టైంలో ఆకాశం అంతా మేఘావృతమై ఉరువులు మెరుపులతో పెద్ద గాలి వచ్చి బాబా భుజంపై ఉన్న కంబలి దూరంగా విసిరివేయబడిందంట. అప్పుడు బాబాజీ చెప్తారంట, ఈ కంబలితో ఇక నాకు పని లేదు, దాన్ని తీసుకురావడానికి వెళ్తుంటే ఇంకా నాకు అదే అవసరం లేదు, దానితో పని లేదు అంటే చూడండి ఎంత చక్కగా ఇండైరెక్ట్ గా సూచించారు. మరి ఇక నేను శరీరాన్ని వదిలేయబోతున్నాను అని చెప్పి. ఇంకా అదే విధంగా బాబాజీ మరి తెల్లవారి మధుర స్టేషన్ కి చేరుకున్నారంట. అప్పటికే వారికి జ్వరము అపస్మారక స్థితిలో ఉన్నారనమాట. వాళ్ళు ఏం చేశారంటే అక్కడ వాళ్ళ శిష్యులు రామకృష్ణ మఠం ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అయితే అక్కడ మాస్క్ పెట్టడానికి ప్రయత్నం చేస్తుండ్రంట ఆసుపత్రి వాళ్ళు. అప్పుడు ఆయన మాస్క్ ను తీసేసి నాకు దీనితో పని లేదు అని చెప్పి ఆ మంచం పైనే ధ్యానంలో కూర్చొని గట్టిగా 3 సార్లు ఓం జై జగదీశ హరి అంటూ సునాయాసంగా ప్రాణాలు వదిలేశారంట. మరి వీరు జన్మించిన రోజు సెప్టెంబర్ 11వ తేదీయే. వీరు శరీరాన్ని వదిలేసిన తేదీ కూడా సెప్టెంబర్ 11, 1974 అన్నమాట. ఈ విధంగా తమ యోగ జీవితాన్ని పరమాద్భుతంగా జీవించిన గొప్ప సిద్ధ పురుషులు హిమాలయ యోగి అయిన నీమ్ కరోలి బాబా మహారాజ్ ఇప్పటికీ తమ భక్తులకు సశరీరంగా దర్శనమిస్తూ వారికి ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూనే ఉన్నారు. మరి ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి వారి ఆశ్రమాలను దర్శించుకునే ఎంతో మంది భక్తులు వారి బోధనలకు ప్రభావితం చెందుతూ తమ తమ జీవితాలలో ఎంతో గొప్ప మార్పులు తెచ్చుకుంటున్నారు. ఇది అండి మనకి ధ్యాన జగత్ బుక్కులో నీమ్ కరోలి బాబాజీ గురించి మనకు అందించబడినటువంటి ఒక గొప్ప సందేశము. మరి నా జీవితంలో కూడా బాబాజీ నేను లాస్ట్ టైం వేరే జూమ్ లో చెప్పాల్సిన రోజు అనమాట. మరి ఆ రోజు నాకు స్పెట్స్ కనిపిస్తలేవు. మరి బుక్ చదవాలి అంటే స్పెట్స్ అవసరం నాకు. అయ్యో ఎలా బాబా, నేను స్పెట్స్ లేకుండా ఎలా సెషన్ టైం అవుతుంది అనుకున్నా. ఇవి మా వారివి, ఎప్పుడో వాడకుండా పక్కన పెట్టేసినవి. యాక్చువల్ గా అది వరకు నేను ఎప్పుడు పెట్టుకున్నా నాకు ఇవి కంఫర్ట్ గా ఉండేవి కాదు. కరెక్ట్ గా సెషన్స్ టైం స్టార్ట్ అయ్యే ముందు ఇవి నేను పెట్టుకొని చూడగానే నాకు చక్కగా కనిపిస్తున్నాయి అక్షరాలు. నాకు చాలా సంతోషం వేసింది. అరే అప్పటి వరకు నాకు
సరిగా లేని కంఫర్ట్ గా లేని స్పెట్స్ బాబాజీ సెషన్ అనగానే ఎలా ఆ, ఈ మార్పు ఎలా సాధ్యము అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, మరి వారి జీవిత చరిత్రలో మనం చెప్తున్నాము, వింటున్నాము అంటే వారి యొక్క చైతన్యము, శక్తి మనకి కనెక్టివిటీలో ఉంటుంది కాబట్టి మనం వారి గురించి మాట్లాడుకోగలుగుతున్నాము. ఇది అండి ఆ యోగీశ్వరుడి యొక్క జీవిత విశేషాలు. మరి ఇంత చక్కటి అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మహావతార్ ఫౌండేషన్ కి మరి ఒక్కసారి ఆ రంగనాథ్ సార్ గారికి, లలిత మేడం కి, టీం అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను.